ఈ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్లో వెరీ ఇంట్రెస్టింగ్. I don't want to tell, but I have to tell. ఫోటో రీల్స్లో కానీ దేంట్లో కానీ చూపిస్తా, తర్వాత చూసుకో. కాన్సెప్ట్ వచ్చేసి మనీ అయితే బాస్ ఉంటాడు ఫస్ట్, నెక్స్ట్ వర్కర్ ఉంటారు, తర్వాత సొల్యూషన్ ఉంటుంది. అంతకుమించి ఎక్కువ వద్దు. ఎన్నో స్లోగా అనిపిస్తే స్పీడ్ 2x పెట్టుకో. నేను అలానే చూస్తా. నీకు ఇష్టమైన నెంబర్ చెప్పు. అది నీకు ఎంత తక్కువ అది ఎంతైనా కానీ నీకు ఎంతో ఎక్కువ అనిపిస్తుంది. ఇచ్చేవాడివి కదా యాజ్ ఏ బాస్. వర్కర్ యాజ్ ఏ ఎంప్లాయ్, అది నువ్వు ఇచ్చేది నీకు ఎంత అనిపిస్తుందో నేను తీసుకునే నాకు అంతకు తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే నేను తీసుకునేవాడిని కదా. ఇట్స్ ఎ కామన్ నేచర్. నువ్వు నెంబర్ చెప్పు, నేను నెంబర్ చెబుతా. నీకు నచ్చింది నువ్వు చెబుతావు, నాకు నచ్చింది నేను చెబుతా. ఇద్దరం మన ఇంట్రెస్ట్ని బట్టి కుదించుకుంటాం. వన్స్ ఓకే, అటు ఇటుగా అయినా సరే రెండింటికి మధ్యలో ఒక నెంబరు సంథింగ్ ఏదైనా కానీ ఒక నెంబర్ అయిందంటే ఓకే. కుదరట్లేదు అనుకో, జస్ట్ లీవ్ ఇట్. అంతే తప్ప ఇచ్చేటప్పుడు ఎంత ఇస్తున్నావు అంత ఇస్తున్నావు అని ఫీల్ అవ్వకూడదు. నీ ఫీలింగ్ నువ్వు ఫ్రీగా చెప్పరా బాయ్, తర్వాత చూసుకుందాం. అంతే తప్ప చేసుకున్నంతసేపు పని చేయించుకొని తర్వాత డబ్బులు ఇచ్చే అక్కడ బాధ ఎందుకు? ఇఫ్ ఇట్ వర్త్ యూ కెన్ డూ, అదర్వైజ్ లీవ్ ఇట్. వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ వర్క్. సే దట్స్ ఆల్. చెప్పు అంతే. డోంట్ టెల్ హౌ. ఎలా చేయాలో కూడా చెప్పకు. నిజంగానే ఇలా చేయి అలా చేయడంలో తప్పులేదు. బట్ కాకపోతే ఒక పని ఒకటి చేసేటప్పుడు వాడికంటూ ఒక వే ఉంటుంది. ఎందుకంటే చేస్తుంది వాడు. ఐ విల్ కంప్లీట్, నా పని చేస్తా. ఐ విల్ చేంజ్ మై స్టైల్ అకార్డింగ్ టు యూ. నేను చేసే విధానాన్ని నీకు తగ్గట్టుగా మార్చుకుంటా. అంతే తప్ప నువ్వు ఊహించుకున్నదల్లా జరగాలంటే నువ్వే చేసినా కానీ నువ్వు అనుకునేటట్టు ఆ పని నువ్వే చేయలేవు. నచ్చిందా కంటిన్యూ, సొల్యూషన్. నచ్చలేదా ఇడ్చిదోబ్. ఇక యాటిట్యూడ్. యూ హ్యావ్ యువర్ యాటిట్యూడ్ యాజ్ ఎ బాస్. ఐ హ్యావ్ మైన్ ఆల్సో. ఇద్దరికి కావాల్సింది రెస్పెక్ట్. నేను కూడా ఎంత తోడినైనా ఎంత తక్కువ తోడినైనా కానీ నేను కూర్చునే చోటే, నలుగురితో నేను కూర్చోగలిగే చోటే నేను ఉంటా. నలుగురితో నేను కూర్చోలేనప్పుడు పోయి ఎక్కడో దూరంగా ఉంటా. సరే, ఒక పనే చెప్పాలి, పక్కన కనపడతా ఉండాలనుకుంటే ఇప్పుడు నేను పక్కన ఉన్నా కానీ నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు? పిలుస్తావు. నేను ఎక్కడో ఉన్నా కానీ ఏం చేస్తావు? పిలుస్తావు. పిలిస్తే నీ ముందుకు రానా? ఆ తర్వాత నిజంగా నేను చేయాల్సిన పని ఎప్పుడు నువ్వు చేసుకో. నేను చేయాల్సిన పని ఖచ్చితంగా నాకే చెబుతావు. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎట్టంటాడికి కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఇట్స్ ఎ జోక్. మనీ మన ఇద్దరికి కావాలి. హ్యాపీనెస్. పని ఉన్నప్పుడు ఎవడన్నా పనే చేస్తాడు. పని లేనప్పుడేగా రిలాక్స్ అవ్వడమో, రెస్ట్ తీసుకోవడమో, ఫ్యామిలీయో, ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఎల్స్. నువ్వైనా అదే కోరుకుంటావు. వర్క్ ఇద్దరం చేసుకోవాలి. రెస్ట్ అది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఎవరో చెప్పకూడదు. ఎందుకంటే చేయించుకునేటోడికి 24 గంటలు చేయించుకోవాలనిపిస్తుంది. అదేం విచిత్రమో. పని చేసుకొని పక్కన కూర్చున్న వాళ్ళని వర్కర్కి ఉంటుంది. నీ విషయంలో నేను ఎలా కనపడతాను? ఐఎమ్ ఇర్రెస్పాన్సిబుల్, ఈగో, బ్యాడ్ ఆర్ గుడ్ అకార్డింగ్ టు యూ. బట్ నాకు భయం లేదు. ఎందుకు? నేను నిజంగా ఉంటా, నిక్కచ్చిగా ఉంటా.
నేను నా పని నేను చేసుకుంటా, రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ తీసుకోవడానికి కూడా నిన్ను అడగాల? ఐ మీన్ అసలు నాకు ఎప్పుడు రెస్ట్ తీసుకునే ఛాన్స్ దొరికిద్దో కూడా నీకెలా తెలుస్తుంది? యాజ్ ఏ బాస్గా నువ్వు 24 hours లేకపోతే 24 గంటలు ఒక పనోడి చేత పని చేయించాలని చూస్తావు. మిషన్ అయినా కానీ పాడైపోతుంది రాబాయ్. మనుషులం ఉన్నప్పుడు చేసుకోవాలా, లేనప్పుడు పడుకోవాలా. పిశాచిల్లాగా కళ్ళప్పకి చిట్టా చూస్తా కూర్చోడం అంటే వల్ల కాదు, అస్సలు వల్ల కాదు. ఐఆమ్ సో స్ట్రాంగ్. స్ట్రాంగ్ అంటే బలం అని కాదు, చేసే పనైనా, మాట్లాడే మాట అయినా, ఉండే విధానమైనా అంత గట్టిగా ఉంటుంది కాబట్టే ఫియర్, భయం ఉండదు. దెన్ హౌ మచ్ ఐఎమ్ క్లియర్, నో బ్యాడ్ ఎక్సెట్రా. నాలో ఏ లోపం లేదు. ఐఎమ్ నాట్ ఏ డాగ్ టు బ్యాగ్. నేనేం కుక్కను కాదు పొదుగుకులు అడుక్కోనీకి. నీకు అవసరమైతేనే నువ్వు పెట్టుకున్నావు. నువ్వేదో జీవితం దానం చేసినట్టు ఫీల్ అవ్వక్కర్లా. నీ అవసరం నువ్వు తీర్చుకుంటున్నావు, దానికే డబ్బులు ఇస్తున్నావు. ఎవరిని వదిలించట్లా. ఐఎమ్ ఏ లయన్ టు హంట్ అండ్ గెట్ లివ్. నేను నా జీవితాన్ని వేటాడి సాధించుకొని బతుకుతా. నువ్వేదో బిస్కెట్ ఇసిరితే తిన్నా. ఇద్దరికి మ్యూచువల్ యాటిట్యూడ్ అకార్డింగ్, ఇద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఓకే, లెట్స్ గెట్ ప్రొసీడ్. బట్ లేనప్పుడు లీవ్, దట్స్ ఆల్. అరే ఒకటే పాయింట్, నీకు నచ్చిందా ఉంచుకో, నచ్చలేదా తీస్తొబ్బు. చిన్న లోపం మార్చుకోగలిగేది అనుకో, సరి చేసుకోమను. లేదు అసలు నచ్చలేదు, అప్పటికప్పుడే తీసేయి. కానీ దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఐ మీన్ మంత్ అన్నమాట. 2-3 నెలల తర్వాత మార్చుకోవాలనిపించింది అనుకో, ఆ నెలలో సెటిల్ చేయాలి. అంతకుముందు నెలలన్నీ ఏ నెలలో ప్రాబ్లం వచ్చిందో ఆ నెలకు వదిలేయాలి. అయినా సరే ఈయనంటావా తీస్తూ. ఎందుకంటే ఐ మీన్ పల్లెటూరుతనం అనుకుంటారు, కానీ అదే మగతనం. నిజం చెప్పాలంటే బిచ్చంగా నువ్వు ఫీల్ అయ్యి ఇచ్చే ఏ నయా పైసా కూడా తీసుకోవడానికి మాకే ఉండదు. ఎంత క్రిటికల్ ఆఫ్ స్ట్రాంగ్ మెంటాలిటీ అండ్ ఎంత ఆత్మగౌరవం లేకపోతే అట్లా వదులుకోగలుగుతాం. అయినా అడుక్కొని తీసుకోవడంలో దమ్ము లేదు, మొన్న వదులుకోవడంలోనే దమ్ము ఉంటుంది. యా, ఇక తర్వాత నేను ఎక్కడ కూర్చోవాలి, ఏం మాట్లాడాలి, ఐ మీన్ ఏం మాట్లాడితే ఎక్కడ కూర్చుంటే ఎలా ఫీల్ అవుతారనేగా కనపడకుండా కూర్చునేది. ఏం ఫీల్ అవ్వకపోతే పక్కనే కూర్చోవడం ఎవరికి ఇష్టం ఉండదు నిజంగానే, అందుకే కదా దూరంగా ఉండేది. ఐ ఆల్వేస్ స్టే ఇన్ మై లిమిట్స్. గాడ్ అండ్ ప్రేయర్. ఇక దేవుడు, ప్రార్థనలో, పూజలు. మీ ప్రేయర్ మీది, నీ కోరిక నీది. అది నీ విజయం కావచ్చు, నీ ఆశీర్వాదం కావచ్చు. నువ్వు దాన్ని చాలా పూజనీయంగా చూస్తావు. అలాంటప్పుడు ఐ డోంట్ నో, నాకు తెలీదు, నాకు అది అసలు ఎలా చెయ్యాలి, హౌ ఐ స్టే. సో అందుకే దూరంగా ఉంటా. ఐ స్టే అవే. ఐ డోంట్ డూ. ఎలా చేయాలో నాకు తెలియదు కదా. ఐ కెన్ డూ వాట్ ఐ కెన్ డూ. నేను ఏం చేయగలను అది చేస్తా. నీకు మంచి అనిపించింది అనుకో, కంటిన్యూ. కాదు అనిపించింది అనుకో, డిస్కంటిన్యూ. నేను చేయగలిగే చేయకుండా అయితే ఉన్నాను కదా, అంతే. ఇక తర్వాత జెండర్ అకార్డింగ్ వచ్చేసి ఓపెన్గా చెబుతున్నానంటే ఎంత, ఐ మీన్ అసలు ముందు నీకు అర్థం కావాలి కదా. అండ్ ఆల్సో నాలో కూడా ఇటువంటి అసలు ముందు తారతమ్యాలు లేవు. ఒక ఆపోజిట్ జెండర్ ఉన్నప్పుడు నా వయసు, నా చూపు, ఐ మీన్ నా వయసు కదా, అలాంటప్పుడు నా ఆలోచన, నా చూపు ఫ్లెక్సెస్ అవ్వచ్చు. అందుకని ఐ స్టే అవే.
ఇలా చదువుతున్నానంటే నాదేదో పిచ్చితనమో వెర్రితనమో కాదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. అలాగే నా ఫీలింగ్స్ ఉంటాయని కూడా కాదు, జస్ట్ అలా ఉండొచ్చు. సో అందుకని నేను కొంచెం దూరంగా ఉంటా. అది అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవాలి. ఇక వచ్చేసి పొగడ్తలైనా తప్పులైనా, ఇప్పుడు ఒక తల్లావు ఒక పిల్లావు ఉంది. పిల్ల బాగా పనిచేసింది అనుకో, తల్లావుని పొగిడేవు అనుకో, లేకపోతే మేత వేసావు అనుకో, పిల్లావు బలిసిద్దా? ఆ తర్వాత ఇది తప్పు చేసింది అనుకో, తల్లావుని కొట్టావు అనుకో, పిల్లకు బాధ్యత లేకపోతే భయం అవుతుందా? రెండు సిచ్యువేషన్స్లో రెండు జరగవు. సో ఒకడు నీ వర్క్లో ఒకడు మంచి చేస్తే వాడి గురించి ఇంకొకటిగా చెప్పాల్సింది వాడికి. నీ వర్క్లో ఒకడు తప్పు చేస్తే వాడి గురించి ఇంకొకటిగా చెప్పాల్సింది ఆ తప్పు గురించి వాడికి. మార్చుకుంటే, ఎందుకంటే వాడు చెప్పడం వల్ల మార్చుకుంటాడు. లేకపోతే మార్చుకోలేని మెంటలా నువ్వైనా తీసి వాడని వెళ్ళిపోతాడు. దెర్ ఈజ్ నథింగ్ పర్సనల్, ఇట్స్ ఎ ప్రొఫెషన్ యార్. ప్రొఫెషన్లో పర్సనల్స్ ఏమి ఉండవు, మొహం మీద ఉండాలి అంతే. అయినా మీడియేటరే మహానుభావుడు అనుకుంటే అందరూ పోతారు. ఎందుకంటే మీడియేటర్ ఆల్వేస్ use both of them. It's impossible, but if say and do what even it may be, don't say to others. చెప్పేది వాడికి చెప్పు, ఇంకోటికి కాదు. దీనివల్ల అయితే గుడ్ రిలేషన్ ఉంటుంది, లేదా రిలేషన్ అన్నా వదిలేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, షెల్టర్, పవర్. ఫుడ్ అకార్డింగ్లో నేను నా కోసమే పెద్దగా తిన్నాను. పర్ డే 1 cup, దిస్ మచ్, 1 cup ఓన్లీ. ఎవడైనా సరే ఎంతైనా మామూలుగా మనం ఏదో తింటంటే చూసేవాళ్ళు చూస్తా మనం ఏంది ఎంత తింటున్నాం, కానీ తినేవాడికి తెలిసిద్ది ఆడి ఆకలి ఎంతో, వాడు తినేది ఎంత అని. షెల్టర్ ఫ్రీగా ఉంచుకుంటే నీకే వాచ్మెన్లా కూడా ఉంటున్నాడు కదా. అయినా ఎడా నువ్వు ఏసి పక్కేసి బెడ్ వేసి అన్నీ వేసి ఏమన్నా పండబెడుతున్నావా ఏమి? ఇచ్చేటోడికి దుప్పటి, ఫ్యాను కూడా ఆకాశంలో కనిపిస్తుంది. ఏడ ఉండే సమస్యలు ఏంటి, నీరు సమస్య ఏంటి, గాలి సమస్య ఏంటి, ఎన్విరాన్మెంట్ సమస్య ఏంటి, చుట్టూ ఉన్న పరిసరాలు, అక్కడున్న ప్రమాదాలు, ఇబ్బందులు, అది దోమలు, తర్వాత పురుగులు కావచ్చు, స్నేక్స్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్ యూ డోంట్ నో బై బికాజ్ యు ఆర్ డోంట్ స్టే హియర్. నువ్వు ఏదో చేసాను అని ఫీల్ అవ్వకు, చిరాకు దుబ్బుతుంది. ఇక్కడ ఏం చేయాల, నీకు నువ్వు చేసుకుంటున్నావు, దానికి కూడా నాకేదో చేశానని ఫీల్ అవుతున్నావు. అందుకు ఐఎమ్ సో లోపల ఏదోలా ఉంది. దీని అమ్మ పెట్టింది లేదు చచ్చింది లేదు, కానీ ఏదో పెట్టేసాను అనుకుంటున్నారు. దట్స్ వెరీ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఐ ఫీల్ లైక్ పవర్. నేను సింహ చీకట్లో నిద్రపోతా, తిరుగుతా. కరెంట్ ఉందా కదా అని వాడే రకాన్ని కాదు, యాజ్ యూజువల్ పవర్ని నేను చాలా సేవ్ చేస్తాను. కరెంట్, ఫోన్కి బ్యాటరీ వేసుకోకుండా కూడా సంవత్సరాలు ఉంటా. నేను దేన్ని వృధా చేసే రకాన్ని కాదు, అది వాట్ ఎవర్ ఇట్ మేబీ.
మరి ఈ 3 ఫుడ్, షెల్టర్, పవర్. సో యువర్ డెసిషన్ ఈజ్ యువర్స్.